నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. ఓట్లు మాత్రం వేయించుకోకపోతే, విశాఖ ఎంపీగా నన్ను గెలిపించకపోతే 1 ఇంచు స్టీల్ ప్లాంట్ స్థలం మిగలదు. గెలిపిస్తే స్టీల్ ప్లాంటే కాదు 10 లక్షల ఉద్యోగాలు ఎలా తీసుకొస్తానో నిన్న వినిపించాను కోర్టులో. 1000 కంపెనీలు, కంపెనీకి 10 ఎకరాలు, 99 సంవత్సరాల లీజు, 1000 కంపెనీలు, కంపెనీకి 1000 ఉద్యోగాలు, 10 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో 3 నెలల్లో స్టార్ట్ చేసి చూపిస్తా. గెలిస్తేనే విశాఖపట్నం ఎంపీగా, గాజువాక ఎమ్మెల్యేగా కొండ గుర్తు ఏదది, కొండ తీసేశారు. హెలికాప్టర్ దొంగలు, గజ దొంగలు మోదీకి నిద్ర పట్టడంలా. ఇదిగో కొండనిచ్చారు. ఫ్యాన్ ద్వారా ప్రాణాలు పోయి లక్షల మందికి ఉరేసుకొని చచ్చారు. సైకిల్ యాక్సిడెంట్లు అయ్యి లక్షల మంది చనిపోయారు. కొండలో నీళ్ళు తాగిన వాళ్ళు జీవితం వచ్చేస్తుంది. కనుక అన్ని గుర్తులు మర్చిపోండి, కొండ గుర్తుకే ఓటేయండి. మన సత్తా బీజేపీ బాబు, జగన్, పవన్కి చూపిద్దాం. ఒక్కొక్కరు 100-1000 మందికి చెప్పండి. మీరే ఇక్కడ కూర్చున్న మీడియా రిపోర్టర్సే, మీరే హీరోస్ కండి, మార్టిన్ లూథర్ కండి, అంబేద్కర్లు కండి, గాంధీలు కండి. నాతో మీరు నిలబడారు, నేను మీతో ఉన్నాను. అంతే. ఆంధ్రాని అమెరికా చేస్తాం, విశాఖాన్ని వాషింగ్టన్ DC చేస్తాం. ప్రపంచంలో ఏ సిటీ లేని సిటీ చేసి 1 ఇయర్లో చూపిస్తా నా సత్తా ఏటో. ఎవడు ఆపగలదు. మంచి టైంలో ఆర్డర్ వచ్చింది. అసలు నేను 3 సంవత్సరాల కిందటే ఫైల్ చేశా. లేదు మీరు క్వాలిఫైడ్ కాదన్నా. నేను అమెరికన్ సిటిజన్ అన్నారు. అది కూడా నేను చెప్పా. పాస్పోర్ట్ చూపించాను కోర్టులో, నేను అమెరికన్ సిటిజన్. తర్వాత నా కోడలతో ఫైల్ చేయించా. లేదు పవర్ ఆఫ్ అటర్నీ, అది డిస్మిస్ చేశారు. తర్వాత తెలుగుదేశం వాళ్ళు డిస్మిస్ చేయించారు లాస్ట్ ఇయర్. ఇక్కడ అన్యాయం. March 14th ఆర్డరే కనిపించట్లేదు కోర్టులో. మరి నిన్న ఆర్డర్ కనబడుతుందో లేదో, మీడియా ఉండబట్టి, రిపోర్ట్లు చేయబట్టి, మీడియా రిపోర్టులు లోపల కూర్చోబట్టి, నిర్వాసితులు కొంతమంది కూర్చోబట్టి సత్యం బయటకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, కొంచెం ఇమోషనల్ బాధ ఇదా. ఆ భరత్ గాడు, ఆ రమేష్ గాడు, ఆడి సొంత ఛానళ్ళు ఉన్నాయని డప్పు కొట్టుకుంటారా? ఒక్కడైనా వచ్చాడు కోర్టుకి? ఫైల్ చేసిన వాళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళ నెంబర్లు ఏవో రావచ్చు. జేడీ తమ్ముడు మాత్రం మాట నిలబెట్టుకున్నాడు. అన్నా మీరే గెలుస్తారు, స్టీల్ ప్లాంట్ ఆపుతారు, నమ్మకం ఉంది, నేను ఎంపీగా పోటీ చేయను, నాకే మీ మద్దతు అన్నా. ఒకవేళ ఆయన ఇప్పుడు ఆ మాటలు చెప్తే ఆయన ఎక్కడుంటే అక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తా, లేకపోతే ఆయన కూడా ఓడిపోతాడు. నా గెలుపు మాత్రం గ్యారంటీ. ఇప్పుడు ప్రతి తెలివైన ఓటరు ఈ దొంగలు కావాలా, బొత్స ఝాన్సీ ఏం చేస్తుంది? నిలబడలేదు, నిలబడితే కూర్చోలేదు, కూర్చోతే నడలేదు. విజయనగరం అంతా దోచుకున్న ఝాన్సీ వైజాగ్లో మిగిలినవన్నీ దోచుకుంటుంది తప్ప ఏం చేస్తుంది వైసీపీ ఝాన్సీ? ఆ భరత్ ఏమో మీకు తెలుసు కదా, 1,00,000 కోట్ల డ్రగ్గుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వాళ్ళ భార్యను పెట్టాడు. పురంధేశ్వరి కొడుకు ఆ భరత్, చంద్రబాబు నాయుడు కొడుకు, వీళ్ళందరూ డ్రగ్ కేసులో ఉన్నట్టు సిబిఐ చెప్పింది, నేను కాదు. వాళ్ళు కావాలా మీకు? ఆ అందగాళ్ళు కావాలా? ఆ కులస్తులు కావాలా? ఆ కుటుంబ రాజ్యం కావాలా? చంద్రబాబు నాయుడు గారు భరత్ గారు అంటాడు. ఎంత సిగ్గు భరత్ గారు, నా కొడుకు తోడెళ్ళదని చెప్పుకోవట్లేదు. భరత్ గారు అంటే ఆయన చంద్రబాబుకే సిగ్గేస్తుంది. భరత్ని నా సొంత కొడుకు తోడల్లుడు అంటే లోకేష్ భార్య, భరత్ భార్య, అక్క చెల్లెళ్ళు, బాలకృష్ణ కూతుర్లు అని చెప్పుకోవడానికి ఏదో భరత్ గారు అంటే ఏదో ఒక బీసీ నాయకుడిలాగా వాళ్ళ కులమే వెళ్ళాల. భరత్ తండ్రి, భరత్ మా తాతలు కూడా ఎంపీలే. ఆ కుటుంబాలేనా మనకు కావాలి? నేను ఇక్కడ పుట్టి పెరిగి ప్రపంచాన్ని శాసించి, నేను పుట్టిన చిట్టివలస 3 కిలోమీటర్ల దూరంలో 30 సంవత్సరాల నుంచి చారిటీలు చేసి 5,000 ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తుంటే, ఈ దొంగలు, ఈ గజ దొంగలు, ఈ కుటుంబ నాయకులు లక్షల కోట్లు దోచుకున్నవారు నా మిషన్ ఆపారు. నన్ను ఆపగలరా? కొండ అని అందరికీ చెప్పండి. ఈ 15 రోజులు మీరు కూడా కొండను పట్టుకొని తిరగండి, నేను కూడా తిరుగుతాను. ఆర్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు స్టే ఎలక్షన్ తర్వాత వారు June 19 అంటే నేను అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకు తెలుసా? నన్ను కానీ గెలిపించకపోతే
అనకోడు మాట అనేస్తా. ఎవడికో ఓట్లు వేస్తే నేనెందుకు 8,000 కోట్లు ఇవ్వాలి, 10 లక్షల ఉద్యోగాలు తేవాలి? నన్ను గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ఉంటుంది, నన్ను ఓడిస్తే విశాఖపట్నం ఎంపీగా గాజువాక ఎమ్మెల్యేగా స్టీల్ ప్లాంట్ ఉండదు, 10 లక్షల ఉద్యోగాలు ఉండు. ఛీ అని యేసు ప్రభు పాదాలు ఎలా దులిపేసి వెళ్ళిపోయాడో. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఉన్నానా లేదా, పోరాడుతున్నానా లేదా? ఫస్ట్ స్టీల్ ప్లాంట్ కొరకు ఫిబ్రవరి 10ని 2021లో కేసేసింది ఎవరు? నేను. సో ఇప్పుడు గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ కాపాడుతాను, పూర్తిగా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తాను. విశాఖపట్నం జిల్లాలో ఒక్క నిరుద్యోగం ఉండడు, ఒక్కడ కన్నీరుకు తోడు. ఈరోజు చూసారా మన ఏసీలు పనిచేయకుండా పరిస్థితి. అప్పుడు స్వర్గం వస్తుంది. ఎప్పుడు? జూన్ 4 నుంచి సెప్టెంబర్ 25 నా బర్త్డే లోపునే మీరు చూస్తారు. పంపు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం 100 రోజుల్లో. 100 గవర్నమెంట్ కూడా ఒప్పించుకుంది. ఇప్పుడు డైరెక్ట్గా శర్మ గారు చెప్పారు, వీఆర్ టేకింగ్ హిస్ ఫైనాన్షియల్ ఆఫర్, వీఆర్ ఫైలింగ్ కౌంటర్ అని. నేనేమన్నా మార్చి 14 నాకు అకౌంట్ ఇవ్వండి. కోర్టులో ఏమన్నాను 30 రోజులు లేదు 2 వారాలు అన్నా. 72 గంటల్లో ట్రాన్స్ఫర్ చేయడానికి 88,000 కోట్లు ప్లాన్ చేసుకొని కోర్టుకు వెళ్ళి రుజువులతో వాళ్ళ అకౌంట్లు ఇవ్వట్లేదు, నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. నేను గెలిచేస్తానని 8,000 కోట్ల అకౌంట్లోకి వస్తే 20 లక్షల ఓట్లు మనకే పడతాయి కదా. ఓటు వేయని ప్రతి ఒక్కరు ఓటు వేయండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కన్నీరు తుడుస్తా. నా మేనిఫెస్టో చూడండి. అంతే. ప్రజలు చేసిన ప్రార్థనలతో, నేను వినిపించిన వాదనలతో స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా మన విశాఖ సత్తా మోదీ బీజేపీ బానిసలైన బాబుకి, జగన్కి, పవన్కి చూపిస్తానని చెప్పాను, చూపించాను. ఇప్పుడు వాళ్ళ సొంత మీడియా ఉందని సీఎం రమేష్ అంటాడు. నేను ఎప్పుడో చెప్పేశాను, ఒరే యూజ్లెస్ ఫెలో, సిగ్గులేదు నీ ముఖానికి? మీరే టీడీపీ వాళ్ళే, బీజేపీ వాళ్ళే, వైసీపీ వాళ్ళే 15,000 ఎకరాలు అమ్మారని నిన్న రుజువులతో మరొకసారి 10 సార్లు నా వాదనలు వినిపించాను. ఫిబ్రవరి 21 నుంచి జేడీ లక్ష్మీనారాయణ పేరు వస్తుంది. ఆయన ఎక్కడ ఫిబ్రవరి 21 నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు నేను 66 రోజులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాను, కానీ రాత్రి పగలు ఆయన ఎక్కడ కనిపించలేదు ఒక్కసారి కూడా. తమ్ముడు నేనంటే ఇష్టం, కానీ ఇక్కడ కొత్తోడు ఒకడు పుట్టాడు, ఈ భరత్ గాడు. ఈడంటాడు, ఆడు చెప్పాడట ఎవడికో నిన్న రాత్రి మీద నా శిష్యుడైన అప్పుడు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కి. దీనికి కనెక్షన్ ఏంటి? మోదీకి, బీజేపీకి. ఏయ్ కమాన్, ఖబర్దార్, మా స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి వీలు లేదని కొన్ని 100 పేజీలు రుజువులతో ఆర్గ్యుమెంట్ చేసి ఆపాను. అయితే ఇది 50%. ఇంకా నేను ఇచ్చిన 8,000 కోట్లది గవర్నమెంట్ సొలిసిటర్ జనరల్, ఎడిషనల్ సొలిసిటర్ జనరల్ శర్మ గారు, మేము కౌంటర్ ఫైల్ చేస్తున్నాం, కాదనలేదు. వాదనలన్నీ వినిపించడానికి టైం లేదు. ఇదే మీకు విశాఖ ప్రజలకు ఇదొక ఛాలెంజ్. వైసీపీ గంగవరం పోర్టు 60,000 కోట్లకి 620 కోట్లకి అమ్మారని రుజువులతో ఇచ్చారు. ఆ రుజువులు నాకు ఎవరిచ్చారో చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు. కానీ నిజంగా హీరోస్ నిర్వాసితులు నాతో పాటు కోర్టులో నిలబడ్డారు. వచ్చి ఈ ఇడియట్స్ ఒకరున్నారు పోరాట కమిటీలో, 26 మందిలో 4 ఉన్నారు. ఆ 4 గురించి ఆలు అమ్ముడు పోయారు. అమ్మింది ఎవరు? ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మేశారు భూములు 1000 ఎకరాలు, తర్వాత టీడీపీ వాళ్ళు అమ్మారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అమ్మారు, మిగిలింది బీజేపీ వాళ్ళు అమ్ముతున్నారు.
ఇప్పుడు అంటాడు వెళ్ళి చంద్రబాబు నాయుడు నేను ఆపేస్తాను. అరే బుద్ధి లేని ఒళ్ళు మండిపోతుంది నాకు వీళ్ళ మీద. మీరేమో మా భూములు అమ్మేసి మోదీకి తొత్తులై మీరు జైల్లో ఉండేటప్పుడు బీజేపీకి బానిసలై ఈరోజు టీడీపీ 100 సీట్లు గెలుచును. ఎందుకు గెలరు అంటే బీజేపీకి బానిసలై క్రిస్టియన్ ముస్లిం 30% ఓట్లు పోగొట్టుకున్నందుకు. ఆపాను, ఆపగలను, చేశాను, చేయగలను. ఎలక్షనే ఏప్రిల్లో జరగవలసింది మార్చి 12న ఆర్డర్ తీసుకొచ్చి మేక్ పోస్ట్పోన్ చేయించాను గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్కి. ఇప్పుడు ఆర్డర్ చదవండి. మేము అమ్మము అని వాళ్ళ నోటితో మెన్షన్ చేయించి ఆర్డర్లో పాస్ చేయించాం. ఇది కేఏ పాల్ సత్తా. ఇంకా ఏ ఒక్కడు 1 మినిట్ ఆర్గ్యుమెంట్స్ చేయలేదు, కోర్టు పర్మిట్ చేయలేదు. గవర్నమెంట్ కూడా ఓన్లీ పార్టీ ఇన్ పర్సన్ అని శర్మ గారు చెప్పారు. సార్ 3 సంవత్సరాలు అయింది జేడీ గారు వేసి, కనీసం స్టే తెచ్చుకొచ్చారా? కనీసం అడ్మిట్ అయిందా? కనీసం లిస్ట్ చేయించుకోగలిగారా? ఇప్పుడట క్రెడిట్ కావాలట. 100 రూపాయలు కట్టండి అన్నారు జేడీ గారు అందరికీ. 8,000 కోట్లు లేదా 42,000 కోట్లు ఎక్కడి అకౌంట్ నుంచి ఇస్తాను? నా దగ్గర లేవు ఇండియాలో. ఎవరి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను సహా ఇచ్చాను కోర్టుకి. మార్చి 14న ఆర్డర్ అయింది, ఆర్డర్ తీశారు. మార్చి 15 మరల వెళ్ళాను, 22న వెళ్ళాను, 20 హౌస్ మోషన్కి వెళ్ళా, కోర్టులో ఛాంబర్కి వెళ్ళా. ఏప్రిల్ 1, ఏప్రిల్ 3, ఏప్రిల్ 4, ఏప్రిల్ 8, మరలా లాస్ట్ వీక్, మరలా నిన్న కాకముందు మొన్న. షాక్ అవుతున్నారు సీనియర్ లాయర్లు అందరూ. ఏంటి సార్ 10లో 10 ఆర్డర్స్ తీసుకొచ్చారని. ఎవరినైనా వదలం. ఇప్పుడు కొంత వార్నింగ్ ఇస్తున్న మీడియా ఛానల్స్లో కొందరు ఇది ఎవడికో క్రెడిట్ ఇచ్చి నేను మీ కులంలో పుట్టలేదనా, నేను చేసిన పాపం మీ జాతికి సంబంధించిన కాదనా, భరత తీసుకొచ్చాడా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ తోడు అల్లుడు. అడికి ఏబిసిడ్లు వచ్చా? ఒక డిబేట్ చేయండి. అంబటి రాంబాబు ఏమన్నాడు? 25 సీట్లు మమ్మల్ని గెలిపించండి, బీజేపీకే మద్దతు ఇస్తామని. అంటే కొంతమంది సిగ్గులేని క్రైస్తవ నాయకులు ఒక 5-10 మంది బొత్స ఝాన్సీ కోటేయమని తిరుగుతున్నారు. ఆవిడ 5 లక్షలు ఇచ్చిందట. కుష్ఠరోగాలు వస్తారా మీకు? ఒక పూట కూటి కొరకు అమ్ముడిపోతే బైబిల్లో ఉంది. గెహాజీకి కుష్ఠరోగం వచ్చి సచ్చాడు, దేవుడు స్వస్థపరిచాడు. మార్పు చెందండి. నా సత్తా, మన విశాఖ సత్తా, ఆంధ్రుల సత్తా, తెలుగు సత్తా. ఆ రోజు ఎన్టీ రామారావు మాట మాటకి ఆయన పేరు తీసుకుంటాను. ఎందుకు? చంద్రబాబు లాగే ఆయన అమ్ముడుపోలే. ఇందిరాగాంధీకి చూపించాడు. ఈరోజు నేను మోదీ బీజేపీకి చూపిస్తున్నా. బీజేపీ మోదీ గురువు రూపాలా గారు ఇక్కడికి రాలేదా సెప్టెంబర్ 25 ఇదే ఫంక్షన్ హాల్కి? స్టీల్ ప్లాంట్ అమ్మమో అని అనిపించలేదా? ఒక పోరాట కమిటీ నాయకుడు వచ్చాడా? 4 అమ్ముడుపోయి అందరినీ అమ్ముడుపోమంటున్నారు. మీరు నాతో ఉన్నంత వరకు మీడియా మిత్రులు, ముఖ్యంగా విశాఖపట్నం రిపోర్టర్స్, ఏదైనా సాధించగలనని మీకు ఇదే రుజువు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.